పరుగునరారి దేవుని జైనమా, పరమేశుని పద సన్నిధి చేరా. పరుగునరారి దేవుని జైనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి, ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారి దేవుని జైనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఈ బలియాగం దేవుని త్యాగం, మానవ జాతికి మనుగడ మార్గం. ఈ బలియాగము దేవుని త్యాగము, మానవ జాతికి మనుగడ మార్గం. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది. భక్తితోడ భయముతోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి, పుత్రదేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారి దేవుని జైనమా, పరమేశుని పద సన్నిధి చేరా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ యమ్మల మరియదాసు, శ్రీమతి నిర్మల కుమారుడు రత్నకుమార్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మనవడు ఆనంద్ మైకేల్కి సంపూర్ణ స్వస్థత, నోటి మాట కోసం, దినకరకు ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, రెవరెండ్ ఫాదర్ భోగి అజ్జు MSFS గారికి తన గురుత్వ అభిషేకాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు, సువార్త పరిచర్య సేవలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించి నరకాపాయ స్థితిలో ఉన్న వారి ఆత్మలకు, మరణించిన గురువులు మరియు పీఠాధిపతుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని యమ్మల మరియదాసు, నిర్మల, రత్నకుమార్, ఎజ్జల ఆశాలత, దినకర్, ఆనంద్ మైకేల్, రఫేల్, రతన్ చూడ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాధారి ఉమా మహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును హైదరాబాద్లో ఉన్న డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవా, నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. ప్రభువా, నాకు సహాయపడుటకు శీఘ్రమే రమ్ము. నాకు సహాయుడవును రక్షకుడవును నీవే.
కనుక ప్రభు జాగు చెయ్యక నన్ను ఆదుకొనుము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈనాటి యొక్క దివ్య గ్రంథ పఠనల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో దీవించబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మరి ముఖ్యముగా ఈనాటి యొక్క సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభువు ప్రజల చెంతకు వచ్చి వారిని చూసి జాలిపడి తన యొక్క కరుణామృత కిరణాలను కురిపిస్తూ ఉన్నాడు. మరి ఎందుకు యేసు ప్రభువారు తన యొక్క కరుణామృత వరాలను కుమ్మరిస్తూ ఉన్నాడు అంటే, యేసు ప్రభుని చెంతకు వారందరూ కూడా వచ్చి ఉన్నారు కాబట్టి. మరి ఈ రోజున మనం కూడా ఆ యొక్క దేవాది దేవుని చెంతకు వచ్చినట్లయితే, దేవుని సన్నిధానంలోనికి వచ్చినట్లయితే తప్పకుండా మనందరికీ కూడా తన యొక్క కరుణామృత వరాలను కుమ్మరిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున ప్రభు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని ఈనాటి దివ్య గ్రంథ పఠనల ద్వారా ప్రభు మరెంతగానో మనల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడాలని ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటూ, తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదములు పాపములన్నిటిని కూడా ప్రభుని ముందు ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల మా దేవా, పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మహోన్నతమున
సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించెదం. జనితైక సుతుడా మా ప్రభువా యేసుక్రీస్తువా. ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించువాడవు ప్రభువా, మా మనవి నాలకించండి. పిత కూడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితంగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. శీఘ్రమే వచ్చి ఆరగింపుడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. దప్పికగొని వారెల్లరూ నీటి చెంతకు రండు. ధనము లేని వారు వచ్చి ధాన్యము కొని ఆరగింపుడు. రండు, ధనమియ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడు. ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా? మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా? మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకు లాలింపుడు. మీరు జీవం బడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసుకొందును. దావీదుకు వాగ్దానం చేసిన దీవెనలు మీకు ఇత్తును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. నీవు నీ పిడికిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాడు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటినంతటిని నెనరుతో చూచును. అందరూ
నీవు నీ పిడికిలిని విప్పి నీవు నీ పిడికిలిని విప్పి ప్రతి జీవి కోరికను ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. తృప్తిపరచెదవు. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును. నీవు వానికి అవసరము కలిగినప్పుడెల్లా తిండి పెట్టుదువు. నీవు నీ పిడికిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. అందరూ నీవు నీ పిడికిలిని విప్పి నీవు నీ పిడికిలిని విప్పి ప్రతి జీవి కోరికను ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. తృప్తిపరచెదవు. ప్రభువు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ఆయన చేయుదములెల్లా దయతో కూడి ఉండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి దాపులోనే ఉండును. అందరూ నీవు నీ పిడికిలిని విప్పి నీవు నీ పిడికిలిని విప్పి ప్రతి జీవి కోరికను ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. తృప్తిపరచెదవు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? 2వ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనము మరియు 37వ వచనం నుండి 39వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షామము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయగలదా? అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నింటిలో మనకు ఎక్కువ విజయము కలదు సుమా. ఏలైనా మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, లేక ఇతర పాలకులు గాని, ఇక్కడ ఉన్నవి గాని, రానున్నవి గాని, శక్తులు గాని, పైలోకము గాని, అధోలోకము గాని, సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలదనుట నాకు నిశ్చయమే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి, ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. నీళ్లను అతి మధురమైన రసముగా మార్చితివి, రసముగా మార్చితివి. రొట్టెలైదు 2 చేపల ఆహారము ఇచ్చితివి, ఆహారము ఇచ్చితివి. నీళ్లను అతి మధురమైన రసముగా మార్చితివి, రొట్టెలైదు 2 చేపల ఆహారము ఇచ్చితివి. ఎంత గొప్ప దేవుడైతివి, మాకెంతో గొప్ప దేవుడైతివి ఓ యేసయ్యా, ఎంత గొప్ప దేవుడైతివి. హల్లెలూయా 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 యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. శిష్యులు యోహాను భూస్థాపితమును గూర్చి యేసుకు తెలియచేసిరి. యేసు ఈ వార్త విని అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి
సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థతపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు. పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. యేసు వచ్చి చూసి వారి మీద జాలిపడి తన యొక్క కరుణామృత వరాలను కురిపించాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనములో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువు కూడా మనకు 4 విషయాలను తెలియచేస్తూ ఉన్నారు. మొదటిది కరుణ, రెండవది సహకారం, మూడవది ప్రతిష్ట, నాలుగవది కొనసాగింపు. మొదటగా మనము కరుణ గురించి ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభువు జనసమూహమును చూచి వారిపై జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థతపరచెను. యేసు ప్రభువు వారి చెంతకు వస్తూ ఉన్నారా, లేక వారే యేసు ప్రభుని చెంతకు వచ్చి ఉన్నారా అనగా, ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా ప్రజలే ఆ ప్రాంతమునకు చేరుకున్నారు. ఆ తరువాతనే యేసు ప్రభువు వారి చెంతకు వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువు ఎందుకు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళాలి అని అనుకున్నాడు అంటే, ఇదిగో సువిశేష పట్టణంలో మనం చదివిన విధముగా యేసు ప్రభువు బాప్తిస్మ యోహాను గారి యొక్క మరణ వార్త విని దుఃఖంలో ఉన్నారు. అందుకనే ఒంటరిగా ఏకాంతముగా గడుపుదామని నిర్జన ప్రదేశమునకు బయలుదేరారు. మరి నిర్జన ప్రదేశమునకు బయలుదేరినప్పుడు యేసు ప్రభు వారికంటే ముందుగా ప్రజలే ఆ నిర్జన ప్రదేశమునకు వచ్చి ఉన్నారు. మరి ఆ ప్రభువు వారిని చూసి వారి మీద జాలిపడి వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వారి యొక్క అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులందరినీ కూడా స్వస్థత పరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనములో, మంచి కాపరిని
నేనే. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును అని సెలవిచ్చి ఉన్నాడు. బాధలలో, దుఃఖములలో ఉన్నటువంటి, సమస్యలో ఉన్నటువంటి వారిని చూసి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని చూసి యేసు ప్రభు వారి మీద జాలిపడి తన యొక్క కరుణామృత వరాలను కురిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మనకు కూడా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు, ఇదిగో మీరు కూడా ఎన్నో పనులతో సతమతమైపోతూ ఉన్నారు, అలసిపోతూ ఉన్నారు. మరి ఒక ఉదాహరణగా 12 గంటలు డ్యూటీ చేసి అలసిపోయినటువంటి డాక్టర్ ఇంకొక రోగి కోసము ఆగుతూ ఉంటూ ఉన్నాడు. అంటే కరుణను చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం కూడా ఆ యొక్క కరుణను చూపించగలుగుతూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ లోకం అంటుంది, ఇదిగో వారిని ఇబ్బంది పెట్టకండి, వారు బాధపడుచు ఉన్నారు, వారిని పంపివేయండి అని ఈ లోకం అంటూ ఉంటే ప్రభు అంటూ ఉన్నారు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనములో, ఇదిగో వారిని చూడండి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని చెప్పి వారిపైన కనికరాన్ని చూపిస్తూ వారికి అందరికీ కూడా ఈ లోకం అంటుంది వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, వారిని పంపివేయండి అని సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఇదిగో యేసు ప్రభు మాత్రము ఇదిగో వారికి అలసిపోకుండా ఉండటానికి మీరే వారికి సిద్ధం చేయండి అని సెలవిస్తూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు అలసిపోయి ఉంటాం, కానీ దేవుని యొక్క కరుణ అంతకంటే గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా పాప క్షమాపణలోను, మంచి సలహాలు ఇవ్వటంలోను, మరి అనారోగ్యులను మరి సందర్శించటంలోను మనం కూడా కరుణ చూపించగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రెండవదిగా సహకారం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 17వ వచనములో ఇదిగో ఆ యొక్క బిడ్డలు తెలియచేస్తున్నారు, మా యొద్ద 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి మరి అని సెలవిచ్చినప్పుడు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 18వ వచనంలో, వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని సెలవిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే శిష్యులు 3 తప్పులు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి ఏమిటి అంటే, మొదటగా అక్కడ ఉన్నటువంటి వారందరిని చూసి లెక్కలు వేస్తూ ఉన్నారు. మరి ఇది సరిపోతుందా లేదా అని లెక్కలు వేస్తూ ఉన్నారు. రెండవది సనుగుతూ ఉన్నారు, ఇదిగో మరి వేల అతిక్రమించినది, మీరు వారిని పంపివేయండి, పల్లె పంటన ప్రాంతాలకు వెళ్ళి వారి యొక్క భోజన సదుపాయాలను తెచ్చుకుంటారు అని సనుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా మరి 5,000 మందికి ఈ 5 రొట్టెలు ఏ విధంగా సరిపోతాయని పోలుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసు ప్రభువు ముందడుగు వేసి వారి ఎదుట 3 అద్భుత కార్యములను చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా యేసు ప్రభువు ఇదిగో మీ వద్ద ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలను నా యొద్దకు తీసుకొని రండి అని సెలవిచ్చి ఉన్నాడు. అనగా మొదటగా సేకరిస్తూ ఉన్నాడు, రెండవదిగా ప్రతిష్ఠిస్తూ ఉన్నారు, అనగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా ప్రభు సెలవిస్తూ ఉన్నారు, పంచిపెట్టమని. శిష్యులకు ఇదిగో ఈ యొక్క 5 రొట్టెలను 2 చేపలను ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ కూడా పంచిపెట్టమని సెలవిచ్చి ఉన్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి? మరి అప్పుడు ఆ యొక్క సువిశేషం ప్రకారం మనం చూసినట్లయితే ఆ బాలుని వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. ఆ ప్రభువు ఆనాడు 5,000 మందికి
మరి ఆహారమును దయచేసి ఉన్నాడు. మరి ఈ రోజున మీ వద్ద కూడా ఏమి ఉన్నది? మరి దేవునికి ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నారు? మీ సమయమా, మీ స్వరాన్న, మీ సేవన, లేక మీ దగ్గర ఉన్నటువంటి చిన్న కానుకన, లేక మీ బలహీనతన, ఏది దేవునికి ఇవ్వబోతూ ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం మనం ఇచ్చేది దేవునికి ఏమి సరిపోతుంది అని. దేవునికి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదారత్వముతో ఇచ్చినటువంటి ఏ చిన్న కానుకైనా దేవునికి ఇష్టమే. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీవు నేను కూడా దేవుని నుండి ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్నాము. మరి దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నామా లేదా అని ఈనాడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ప్రతిష్ట అనగా ఆశీర్వదించటము. ఇదిగో మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 19వ వచనంలో ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు, రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చెను. మరి లూకా శుభవార్త 22వ అధ్యాయం 19వ వచనంలో కూడా అవే మాటలను మనం వింటూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 24వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఏమావు గ్రామంలో కూడా ఆ ప్రభువు అవే మాటలను పలికినప్పుడు వారి కళ్ళు తెరవబడుచు ఉన్నవి. మరి యోహాను శుభవార్త 6వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఇదిగో నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలి కొనడు, ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నాడు నేనే జీవాహారమును అని. ప్రతిరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దివ్య బలి పూజలలో మనం పాల్గొంటూ ఉంటాం. దేవుని యొక్క శరీర రక్తములను స్వీకరిస్తూ ఉంటాం. మరి ఈ రోజున మనం కూడా ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా అనేకమైనటువంటి దివ్యానుగ్రహములను పొందుకొనబోతూ ఉన్నాం. 5 రొట్టెలతో 5,000 మందికి తన కరుణామృత వరాలను కురిపించినప్పుడు మన పైన కూడా ఆ ప్రభువు కురిపిస్తాడు. మనం కూడా వారిలాగే దేవుని చెంతకు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క దేవాది దేవుని చెంతకు ఆ యొక్క బిడ్డలు వచ్చినప్పుడు మనం కూడా దేవుని చెంతకు వచ్చినప్పుడు వారిలాగునే మనకు కూడా అనేకమైనటువంటి ఆశీర్వాద అనుగ్రహములను కురిపిస్తాడు. 4వదిగా కొనసాగింపు. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ తిని తృప్తి పొందారు. మిగిలినటువంటి ముక్కలను 12 గంపల నిండా మరి ఎత్తి ఉన్నారు. మత్తయి శుభవార్తలో 14వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 12 గంపలు ప్రియ దేవుని బిడ్డలారా 12 గోత్రాలను మరియు 12 మంది అపోస్తులను సూచిస్తూ ఉంది. మరి ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత దాచుకోవద్దు, పంచండి అని. ఇదిగో ఆశీర్వదించబడినది ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ప్రభువు మనల్ని కూడా ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు, కరుణించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మించిన దానికంటే ఎక్కువగానే ప్రభువు మనకు ఇచ్చి ఉన్నాడు. మరి ఈ రోజున ఆ యొక్క బాలుడు 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని వచ్చి దేవునికి సమర్పించి అక్కడ ఒక గొప్ప అద్భుతము జరిగేలాగున ఆ యొక్క బాలుడు తన దగ్గర ఉన్నటువంటి కానుకలను సమర్పించి ఉన్నాడు. మరి ప్రభువు వాటిని తీసుకొని ఒక గొప్ప అద్భుతాన్ని చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీవు దేవునికి ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఉన్న వాటిని ప్రభునికి ఇవ్వగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కరుణతో చూడమని సెలవిస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్న దానిని మరి దేవునికి ఇవ్వమని సెలవిస్తూ ఉన్నారు. మరి దేవుని చెంతకు రమ్మని సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో మనము కరుణతో చూసి మన దగ్గర ఉన్న దానిని దేవునికి ఇచ్చినట్లయితే
తిరిగి దేవుని చెంతకు వచ్చినట్లయితే దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తానంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మరి ముఖ్యంగా మన యొక్క దివ్యవాణి ఛానల్లో వీక్షిస్తూ ఉన్నటువంటి వారందరికీ ప్రభు ఇదిగో తెలియచేస్తూ ఉన్నాడు, మీ వంతు సహాయము మీరు కూడా మరి దయచేయమని. యావత్ ప్రపంచమంతటా కూడా మన యొక్క దివ్య ఛానల్ను నడిపించటానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ వంతు సహాయం మీరు కూడా ఆ యొక్క దేవాది దేవునికి ఈ యొక్క దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని యొక్క సువార్త వ్యాప్తి నిమిత్తమై మరి మీరు కూడా మీకు ఉన్న దానిలో సహాయ సహకారాలు అందించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం. ఆ యొక్క బాలుడు దేవుని రాజ్య వ్యాప్తికై ఎంతగానో కృషి చేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మీరు కూడా ఆయన రాజ్య వ్యాప్తికై స్వార్థ ప్రకటన నిమిత్తమై మీరు కూడా మీ వంతు సహాయం చేయవలసినదిగా తెలియచేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి పునీత పౌలు గారు తెలియచేసిన విధముగా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మరి ఎవరైతే ఉదారత్వముతో దేవుని యొక్క సేవ నిమిత్తమై దేవుని యొక్క సువార్త నిమిత్తమై మరి తమకు తోచిన విధంగా ఇస్తూ ఉన్నారో, ఉదారత్వంతో ముందుకు వస్తూ ఉన్నారో, వారినందరినీ కూడా దేవుడు 30 60 100 దీవిస్తూ ఉన్నారు. మనందరం కూడా లేచి నిలబడి యొక్క విశ్వాస ప్రమాణమును ప్రకటించుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడినవాడు కాడు, పితతో నీక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులమగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకం నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియ ద్వారా శరీరమును ధరించి మానవుడాయను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతైన పవిత్రాత్మను విశ్వసించున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలు పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీసభను విశ్వసించున్నాను. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞానస్థానమును అంగీకరించున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడని నేటి పఠనాలు తెలియచేస్తున్నాయి. కనుక దేవుడు మనకు దయచేసిన సకల మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మన జీవితాలను ఇంకనూ ఫలవంతము చేయమని ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. ఓ కరుణా సాగర, మా తిరుసభ పాలకులైన లియో పాపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను దీవించండి. వారు చేసే సువార్త పరిచర్యలో మీరు తోడుగా ఉండి విశ్వాసులను ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో నడిపించుటకు కావలసిన ఆధ్యాత్మిక దృఢత్వమును వారికి వసగుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడైన దేవా, మానవాళికి కావలసిన అనుదిన ఆహారమును ఎల్లలు లేని మీ ఉదార స్వభావముతో నిత్యం దయచేయుచున్నారు. జీవాహారమైన మీ సజీవ వాక్కులు ఆలకించి దానికి అనుగుణముగా మా జీవితాలను మలుచుకునే అనుగ్రహాన్ని మాకందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, శిష్యులు తమ వద్ద 5 రొట్టెలు 2 చేపలే ఉన్నవని చెప్పినప్పుడు అవి తన వద్దకు తీసుకురమ్మని యేసు ప్రభు వాటిని ఆశీర్వదించి అందరికీ పంచమని చెప్పారు.
శిష్యులు వాటిని పంచడం ఆరంభించినప్పుడే అది దైవ అద్భుతం అని వారు కనుగొన్నారు. మేము కూడా మా జీవితాలను మీకు సమర్పించి మీరు చెప్పిన విధముగా మీ అడుగు జాడలలో జీవించుటకు మీ కృపను మాకు దయచేయమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల ప్రభువా, మేము అడగగానే మాకు ఎన్నయో మేలులను నైపుణ్యములను దయచేసినందుకు మీకు వందనములు. మీరు మాకు ఒసగిన సుగుణాలను నైపుణ్యాలను మేము ఇతరుల శ్రేయస్సుకై ఉపయోగించినట్లు తద్వారా అవి నూరంతలుగా ఫలించి వారికి దీవెనకరముగా మారునట్లు చేసి దీవించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమమయుడైన పరలోక తండ్రి, సువార్తను ప్రపంచమంతటికీ ప్రకటించే మా దివ్యవాణి టీవీ ఛానల్ను నీ కృపతో ఆశీర్వదించుము. దివ్యవాణి సేవకు సహకరిస్తున్న మూలనిధి దాతలను, స్థిరనిధి దాతలను, భవన నిర్మాణ దాతలను, అలాగే తమ ప్రార్థనలు, సమయం, ధనంతో సహకరిస్తున్న సమస్త దాతలను సమృద్ధిగా ఆశీర్వదించండి. దివ్యవాణి కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని కుటుంబాలను నీ శాంతి, ఆరోగ్యం, ఆనందములతో నింపుము. వారి విశ్వాసాన్ని మరింత బలపరిచి నీ ప్రేమలో నడిపించుము. మా ఛానల్ ద్వారా అనేక మంది క్రీస్తుని తెలుసుకుని సత్య మార్గంలో నడిచి రక్షణను పొందినట్లు అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య సర్వేశ్వర, మాపై మీకున్న అనంత ప్రేమ, దయా, కనికరమును చవిచూసిన మేము మా తోటి సహోదరి సహోదరుల పట్ల అదేవిధంగా ప్రేమ, దయ, క్షమ కలిగి జీవించుటకు మీ పవిత్రాత్మ వరములతో మమ్మ సర్వదా నింపండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకి సొంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకి సొంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచుని బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించి ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి, మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయాచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించిన గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత అవిలాపూరి తెరేసమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము.
ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పూల అంటోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, 4 దశల చెదరు నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకము నుండి వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవముకు నడిపించును గాక. ఆమేన్. దివి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండా ఉన్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మనసార పొందుము ఆత్మానందపు విందు, మనసార పొందుము ఆత్మానందపు విందు. మానవాళిని ఐక్యము చేసే, మానవాళిని ఐక్యము చేసే నిత్యానందపు విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకై తెంచిన పరమ విందు. ఐదు వేల మందికి పంచిన అద్భుత విందు, అప్పద్రాక్ష రసముల అర్పణ విందు. 5,000 మందికి పంచిన అద్భుత విందు, అప్పద్రాక్ష రసముల అర్పణ విందు. అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు, అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు. ఆత్మను పంపే అపురూప విందు, మధురం మధురం మన ప్రభుని విందు. మనకై తెంచిన పరమ విందు, మధురం మధురం మన ప్రభుని విందు. మనకై తెంచిన పరమ విందు. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరుడు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నీవు వారికి స్వర్గము నుండి సిద్ధాన్నమును వసగితివి, అది అన్ని రుచులు కలిగి అందరి అభిరుచులకు సరిపోయెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించుము. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణమునకు పాత్రలను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీరు విశ్వసించిన విధానమును బట్టి మిమ్మలను మీ కుటుంబములను 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పూజ ముగిసిన వేళ, పువ్వులు విరిసిన వేళ, దేవుని దీవెన జల్లు కురిసిన ఈ శుభవేళ, గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేము మంగళ గీతాలు. గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేము మంగళ గీతాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శాంతితో వెళ్ళి ప్రభు ప్రేమలు జీవించు. ఊరు వాడ వెళ్ళి సువార్త బోధలు చేసి సంతోషం సమాధానం సరిగమలై పాడు. సంతోషం సమాధానం సరిగమలై పాడు. దేవుడు చేసిన మేలులకై స్తుతి గీతాలే పాడు. దేవుడు చేసిన మేలులకై స్తుతి గీతాలే పాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్.